अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीजेपी के ज़िला सदर मिस्टर गड्डम श्रीनिवास ने कहा कि रियासत में आने वाले इंतखाबात में बीजेपी बरसरे इख्तिदार आएगी और कांग्रेस को वोट देना बीआरएस और एमआईएम को वोट देने के मुतरादिफ है और बीआरएस को वोट देना एमआईएम कांग्रेस को वोट देने के मुतरादिफ है। आज वो मेदक ज़िला हेडक्वार्टर में बीजेपी के दफ्तर में मीडिया से बात कर रहे थे। उन्होंने अफसोस का इजहार किया कि ये सितम ज़रीफ़ी है कि मेडिकल कॉलेज पर अभी तक काम नहीं हुआ है। मेदक रिंग रोड के नाम पर ज़मीनों का सर्वे करते हुए कई कीमती ज़मीनें हासिल की गई हैं। उन्होंने कहा कि आज कई दफातर को पहले ही सिद्दीपेट मुंतकिल किया जा चुका है और ऐसे में अब हेड पोस्ट ऑफिस को भी मुंतकिल करने की तैयारी की जा रही है। हमने मरकज़ी वज़ीर मिस्टर किशन रेड्डी से इस बारे में अपील की कि हेड पोस्ट ऑफिस को मुंतकिल होने से रोका जाए। उन्होंने सवाल किया कि आखिर 18 दफातर को किस तरह सिद्दीपेट मुंतकिल किया गया है। वज़ीर हरीश राव ने कहा कि रुकन असम्बली कोत्ता प्रभाकर रेड्डी पर कातिलाना हमला बीजेपी के लोग कर रहे हैं, जबकि इस वाक़े का बीजेपी पार्टी से कोई ताल्लुक नहीं है और बीजेपी कायदीन भी इस हमले की मजम्मत करते हैं। इस प्रेस कॉन्फ्रेंस में बीजेपी के दीगर कायदीन ने भी खिताब किया। इस मौके पर बीजेपी कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश మొత్తం పోలింగ్ బూత్ కమిటీ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది। అన్ని బూత్ కమిటీలు వేసుకున్నాం। మరి అన్ని బూత్ కమిటీల్లో కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరికీ చెప్తా ఉన్నారు, కేసీఆర్ మోసాలు, పద్మాదేవేంద్ర రెడ్డి చేసినటువంటి అరాచకాలు, మైనంపల్లి హామీలు ఇచ్చి ఓన్ సొంత నిధులతోటి ఎన్నో చేస్తా అని చెప్పేసి ఏవైతే హామీలు ఇచ్చిండో ఇవన్నీ హామీలు కూడా ఎక్కడికక్కడ గ్రామాల వారీగా మరి మేము ఎండగడతా ఉన్నాం। తప్పకుండా మెదక్ నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని చెప్పేసి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మెదక్ కిల్లాపై కూడా కాషాయం జెండా ఎగరవేయడం ఖాయం। తప్పకుండా మెదక్ ప్రజలు రేపు రాబోయే 30వ తారీఖు ఎలక్షన్ ఏదైతుందో అందులో తప్పకుండా కమలం గుర్తుకు ఓటేసి మరి ప్రజలు గెలిపిస్తారు। దాని గురించి మెదక్ పట్టణము, మెదక్ మండలము, హవేలీ గణపూర్ మండలము, ఈ 3 మండలాల యొక్క పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల యొక్క సమావేశము, ముఖ్య కార్యకర్తల సమావేశము రేపు స్థానిక మాయా గార్డెన్లో జరుగుతూ ఉన్నది। మరి దానికి సమాయత్తంగా మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం। రేపు జరిగే మాయా గార్డెన్లో మరి కార్యకర్తలందరూ రావాలని చెప్పేసి, అదేవిధంగా మీడియా మిత్రులు మీరు కూడా వచ్చి మా సందేశాన్ని, మా అప్పీల్ను మీరు విని ప్రజల ముందు వారధిగా ఉంచుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను। భారత్ మాతాకి జై। తర్వాత మల్కాజ్గిరిలో ప్రాతినిధ్యం, తర్వాత ఎమ్మెల్సీ, మరి ఇప్పుడేమో కొడుకు ఇక్కడ, తండ్రి అక్కడ, అంటే వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పితే మెదక్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేయాలి, మెదక్ నియోజకవర్గాన్ని, మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఎవరికి లేదు। మనం ఉదాహరణకు చూసినట్లయితే మెదక్లో ఉన్నటువంటి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు సిద్దిపేటకు తరలిస్తూ ఉన్నారు। మీకు అందరికీ తెలుసు, మొన్న పోస్ట్ ఆఫీస్ డివిజనల్ కార్యాలయం తరలించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాయడము, వారు పోస్టల్ మంత్రివర్యులకు లెటర్ రాయడం వల్ల ఆగిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు। మరి ఈ విధంగా చూసినట్టయితే ఏ ఎమ్మెల్యే అవుతున్నారో వారు ఆ శాసనసభను అభివృద్ధి జరిపే ప్రయత్నం చేయాలి। అభివృద్ధిని ఆపుతూ ఉన్నటువంటి కార్యాలయాలను సిద్దిపేటకు తరలిస్తున్నారు। ఇందులో మతలబ్ ఏముంది? ఇందుకేనా మీరు జిల్లా ఇన్ఛార్జు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను, మీరు సిద్దిపేటను అభివృద్ధి చేసుకుంటారు కానీ మెదక్లో ఉన్నటువంటి మెదక్లో అభివృద్ధిని పక్కకు పెట్టి మెదక్లో ఉన్న కార్యాలయాలను అక్కడికి తీసుకెళ్లడము। సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మీరు బీఆర్ఎస్కు ఓటేయండి, మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి। మేము ఉదాహరణతో సహా మీకు అన్నీ కూడా ముందు కొడతాం। కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదు,
పొరపాటున కాంగ్రెస్ గెలిచినా మళ్ళీ కేసీఆర్ పక్కనే కూర్చుంటారు. కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినట్టే, బీఆర్ఎస్ గెలిచినా ఎంఐఎం గెలిచినట్టే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే పూటికి ఒకే ఎజెండా తోటి పనిచేస్తున్నటువంటి అందరూ ఈ మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారని చెప్పి పత్రిక చాలా సందర్భాల్లో బీజేపీ అభ్యర్థి కోసం ఆదుతుగా చూస్తున్నారనే విషయం తెలుసు. అతి త్వరలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం సమిష్టిగా పనిచేసి మెదక్ కిలా మీద కాషాయ జెండా కమలం వికసింపజేసి కాషాయ జెండా రెపరెపలు ఆడించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. దానికి మా జిల్లా రథసారథి చిన్న ఆధ్వర్యంలో అందరం సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా కార్యకర్తలను కొంత ఏదైతే మీరు పత్రికా ప్రతినిధులు ఏ విధంగా అయితే వెయిట్ చేస్తున్నారో మా కార్యకర్తలు కూడా అదేవిధంగా వెయిట్ చేస్తున్నారు. దానికి ఎన్నికల సన్నాహక సమావేశం మొన్న రామంపేటలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు మాయా గార్డెన్లో మన మెదక్ రూరల్ హవేల్ గన్పూర్ మండలాల ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు, తర్వాత మనకు కీ ఓటర్స్ అందరితో కూడా రేపు ఆత్మీయంగా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి కోసము సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో రేపటి నుండి మెదక్లో ఎలక్షన్ వాతావరణం బీజేపీ తరఫున కూడా మేము కార్యకర్తలు కొంత జోష్ నింపడానికి, అదేవిధంగా బీజేపీ ఎక్కడా తగ్గదు, కంపల్సరీ ఈసారి గెలిచేది బీజేపీ పార్టీ అనే సంకేతాన్ని మేము ప్రజలకు పంపుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్